దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేశాడు గురజాడ అప్పారావు. మన సాహిత్యం ఛానల్ వాళ్ళు కూడా మనకి తెలుగు సాహిత్యం మీద మంచి అవగాహన కల్పించాలనే సంకల్పంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ దైవ బలం మనోబలం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గ్రామంలో దేవుని మీద నమ్మకం లేని ఒక యువకుడు ఉండేవాడు. అదే గ్రామంలోని గుట్ట మీద సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ప్రతి నెల కృత్తిక నాడు స్వామివారికి గ్రామస్తులు ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఆ రోజు కృత్తిక. ఊర్లో వాళ్ళందరూ పూజా సామాగ్రిని తీసుకొని బయలుదేరుతున్నారు. గుడికి పోతున్న ఊరి పెద్ద ఆ యువకుడిని అభిషేకానికి రమ్మని పిలిచాడు. నేను రానంటే రానని మొండికేశాడు ఆ యువకుడు. అతడు మొండికేసే కొద్దీ ఊరి పెద్దలో కూడా పట్టుదల పెరిగింది. మరింత గట్టిగా గుడికి రమ్మని ఒత్తిడి చేశాడు. రానంటూ పక్కనే ఉన్న పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ యువకుడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి చేరారు. వెంటనే ఆ ఊరి పెద్ద ఆ యువకుడిని చెట్టుపై నుంచి దూకమని కోరాడు. ఇంత ఎత్తు నుంచి దూకితే దెబ్బలు తగులుతాయి, కాబట్టి నేను దూకను అని మొరాయించాడు ఆ యువకుడు. అప్పటికప్పుడే ఊర్లోని యువకులు కొందరిని పురమాయించి పెద్ద వల ఒకటి తెప్పించాడు ఊరి పెద్ద. ఆ వలని చూపిస్తూ వలపైకి ఆ యువకుడిని దూకమన్నాడు. అతడు వేరే ఆలోచన ఏదీ చేయకుండా చెట్టుపై నుంచి దూకాడు. ఏ గాయం కాలేదు. ఆ యువకుడిని దగ్గరకు పిలిచి ఊరి పెద్ద, చెట్టు మీద నుంచి దూకమంటే గాయాలు అవుతాయని దూకను అన్నావు. అదే వల తెచ్చి దాని మీదకి దూకమంటే ఏమాత్రం సంకోచించకుండా దూకావు. ఆ వల లాంటిదే దైవం మీద నమ్మకం. మానవ మాత్రలమైన మనం జీవిత సమరంలో ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటాము. ఎన్ని కష్టాలొచ్చినా ఆ దేవుడు మనల్ని కాపాడుతాడని నమ్మితే మనం ముందుకు పోగలం. సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. లేకుంటే సమస్యల దగ్గరే ఆగిపోతాము అని వివరించాడు. నిజమే, వల ఉంది కాబట్టి పైనుంచి ధైర్యంగా దూకాను. దేవుడున్నాడన్న నమ్మకమే మనకి బలాన్ని, సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అని తెలుసుకున్నాడు ఆ యువకుడు. అందరితో కలిసి హరోం హర హరోం హర అని పలుకుతూ సుబ్రహ్మణ్య స్వామి గుడి వైపు నడిచాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా దైవ బలం మనోబలం కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.